ధైర్యంగా ఎలా ఉండను ఉషా? హారిక మనస్తత్వం తెలిసిన నేను తనకు పిల్లలు పుట్టరు అనే నిజం తెలుసుకోబోతుంది అని తెలిసి ఎలా ధైర్యంగా ఉండగలను? హారికకు పిల్లలంటే ఇష్టం మాత్రమే కాదు, ప్రాణం. అలాంటిది తనకి జీవితంలో పిల్లలు పుట్టారనే నిజం ఇప్పుడు తెలుసుకోబోతుంది. ఆ నిజం తెలిసాక హారిక పడే నరకాన్ని తలుచుకుంటుంటేనే నా గుండె 1000 ముక్కలవుతుంది ఉషా. జరగబోయే పరిణామాలు ఎలా ఉన్నా ఈ టైంలో నేను హారికకి తోడుగా ఉండాలి. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తన్ని కలుస్తాను. తరుణ్, హారిక, అది అసలు ఏం జరిగిందంటే హారిక, 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 తరుణ్, నీకేం కాలేదు కదా? ఏంటి హారిక నువ్వు మాట్లాడేది? నాకేమవుతుంది? అయినా ఎందుకిలా అడుగుతున్నావు? నేను మేఘనక్కతో కలిసి డాక్టర్ రమాదేవి రూమ్లోకి వెళ్తుండగా నీకు యాక్సిడెంట్ అయిందని ఇంటికి తీసుకుని వస్తున్నారని కాల్ వచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇలా ఎవరు ఎందుకు చెప్పారో గాని సమస్య నుంచి కాపాడారు. నాకు యాక్సిడెంట్ అవడం ఏంటి హారిక? అయినా ఎవరికైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు కానీ ఇంటికి తీసుకొస్తారా? ఆ కంగారులో నేనదేమీ ఆలోచించలేదు తరుణ్. అసలు ఆ మాట విన్నాక నాకు కాలు చేయలేదు. వెంటనే ఏం ఆలోచించకుండా ఇంటికి వచ్చేసాను. పిచ్చి పిల్ల. డాక్టర్ రూమ్లోకి పిలిచాక లోపల కూడా రాకుండా వెళ్ళిపోయావే. అక్కడ నీ వల్ల నేను ఫూల్ అయిపోయాను. కనీసం వెళ్ళిపోయే ముందు నాకు ఒక మాట కూడా చెప్పలేదు. నా భర్తకు ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చాక నేను అక్కడ ఎలా ఉండను మేఘనక్క? మరి అలాంటిదేమీ జరగలేదు కదా? అసలు తరుణ్కి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి మరి నేను అర్జెంటుగా వెనక్కి రప్పించింది ఎవరు? వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది? ఒకసారి నీ ఫోన్ ఇలా ఇస్తావా? అసలు నీకు కాల్ చేసింది ఎవరో నేను చెక్ చేస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు మేఘనక్క? నా భర్త క్షేమంగా ఉన్నాడు, నాకది చాలు. ఇందులో ఏదో మతలబు ఉంది. అదేంటో తెలుసుకొని తీరుతాను. అప్పుడు మీ పని చెప్తాను. నిన్ను డాక్టర్ సుప్రియ గారి దగ్గరికి తీసుకువెళ్తానని ఆల్రెడీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాక వేరే డాక్టర్ అవసరమంటావా? లేదు తరుణ్, నువ్వు చెప్పిన చోటికి వెళ్దాం. అసలు నీకు యాక్సిడెంట్ అయిందని న్యూస్ విన్నాక నేను ఎంత భయపడిపోయానో తెలుసా? ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనయింది.